నమస్తే అండి. నేను మీ షాడో శంకర్ని. నిన్న మనం చెప్పుకున్నట్టుగానే, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది, ఇద్దామంటే కష్టమవుతుంది. మీరు పిఆర్సీ పెంచాలంటే మీరు ఒక గంట కష్టపడాలని అంటుంది. సరే, ఒక గంట కష్టపడు తర్వాత, కానీ రోజుకొకరు కొన్ని చిన్న చిన్న తిమ్మిగలు దొరుకుతున్నాయి. అదే మనసు ఉద్యోగాలు చిన్నవి కావచ్చు, కానీ సంపాదన పెద్ద. మొన్న నిన్ననే షావిరిపేట ఎంఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆమె కొన్ని కోట్ల ఆస్తులు వెనకేసుకున్నట్టుగా పట్టుబడింది. ఎందుకంటే ఫస్ట్ ఇది నిర్మూలించండి. ఇది నిర్మూలిస్తేనే కదా కొంచెం మనిషికి కొంచెం ఏదైనా ఊరట కలిగించేది. ఎందుకు ఇంత ఇదిగా జరుగుతుందో మరి. గవర్నమెంట్ జాబ్ల మీద ఎందుకు ఇంత తీపి ఊరుతుందో కొంత, అంటే అందరినీ గవర్నమెంట్ జాబ్ అంటే మీకు కొంతమందికి ఎంబడే వస్తుంది, ఇది రోషం వస్తుంది. నేను తినాలని చెడు దశతో ఉన్న వాళ్ళకు మీరు గవర్నమెంట్ జాబ్ మీకు ఎవరికి ఉపాధి లేకనే చాలా మంది రోడ్ల మీద తిరుగుతారు. మీకు ఉపాధి కల్పించిన తర్వాత కొంచెం నీట్గా బతకడం అలవాటు చేసుకోండి. ఏం చేసుకుంటారండి డబ్బులు అంతా? ఏం చేసుకోపోతారు? కోట్లకు ఇది అవుతారు. ఇది ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పేది ఇది నిర్మూలించండి. ఏసీబీ రైడ్ చేయించండి. వీళ్ళు కనుక తగ్గితే, ఇప్పుడు ఏంటంటే మరీ ఎందుకో మరి ఇంత స్వేచ్ఛ, బాగా స్వేచ్ఛ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా స్వేచ్ఛ వచ్చింది. అంటే ప్రజాపాలన అంటే ప్రజలు దోసుకోవడం అనుకుంటారు. మరి ప్రజాపాలన అంటే కొన్ని మంచి బాగుపడడానికి వాళ్ళు పెడితే జనాలు ఏమర్థం చేసుకున్నారంటే ప్రజాపాలన అంటే ప్రజల దగ్గర దోసుక తినడమే, ఎవడేం చేయడు మమ్మల్ని, ఎవడేం అడగడు అని. అది ఇది గమనించండి. చూడండి ఎంత పవిత్రం అండి. ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఎంతో కృషి చేసి దేశం నుంచి ఎంతో డబ్బులు రూపాయి చెంద చేసి అయోధ్య రామయ్య మందిరం నిర్మించుకుంటే అక్కడ కూడా దొంగతనాలేనా? ఎవరి లోపం ఉండాలి ఇంత పెద్ద? ఎందుకంటే మన భారతదేశంలోనే ఇది ఒక పవిత్రమైన దానిగా చూపిస్తాం. మరి ఇటువంటి దగ్గర దొంగతనం జరిగిందంటే తెలియకుండా జరుగుతుందా? ఇంత జాగ్రత్త లేకుండా ఉంటుందా? ఇంత కట్టుదిట్టం అండి. ఇంత దారుణమా? మరి దీన్ని మరి ఒక న్యూస్ను బయటికి తీసుకురావాలని చెప్పేసి సొంతంగా అక్కడ ఉన్న సిబ్బంది కల్పించుకురా అని అర్థం కాదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే, నేను కొంచెం ఫ్రేమ్లో ఉండడానికి కూడా నేను ఉండాలి, నేను ఏదో న్యూస్ ఉండాలి అన్నట్టుగా. ఈ న్యూస్ అయితే నమ్మశక్యం లేదండి. సరే, ఏదో చిన్న చిన్న గుళ్ళ జరుగుతుంటే వాళ్ళు పూజారులు కొద్దిసేపు ఉంటారు, పోతారు. ఇక తర్వాత ఇళ్ళ వాళ్ళ కుటుంబంతో గడపాలి కాబట్టి గడుపుతారు, పోతారు. అదే కానీ 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అసలు అక్కడ దొంగతనం చేయాలన్న ఆలోచన కూడా ఒకటి రాదు. అటువంటిది అయోధ్య రామాయణం దొంగలు పడ్డారు. కెమెరాలు కళ్ళు కప్పి కోట్లు కొల్లగొట్టారు. దోసుకున్న సొమ్ము టాయిలెట్లో దాచారు. కౌంటింగ్ గదిలోనే సిబ్బంది చౌర్యం. అక్రమాలు తెలిసిన పట్టించుకొని ట్రస్టు. ప్రధాన కార్యదర్శి రామ్ సన్నిహితుడు టిట్న కీలక పాత్ర సూత్రధారి. సిట్ నివేదికలో వెల్లడి. 8 మంది అరెస్టు. 79 లక్షలు స్వాధీనం. ట్రస్ట్కు రామ్ మిశ్రా రాజీనామా. అదే రాజీనామా చేయడం అంటే పెద్ద ఇది అనుకోరాదు. ఎక్కడ పోతుంది ఏది? ఎందుకంటే దొంగతనాలు మనం మీద వేయడమే కాకుండా ఇక్కడ రామ మందిరంలో దొంగతనం జరిగిందని అసలు ఎవరు నమ్మశక్యం లేదు, కూడా నమ్మరు. మరి ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దేవుని ఎందుకు వాడుకుంటారో అర్థం కావట్లేదు. అంటే రాజీనామా చేయాలని సరిపోద్దా? దానికి సంబంధించిన బాధ్యతలు రాజీనామా చేయాలని సరిపోద్దా? మీరు సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఈ దేశాన్ని కాపాడడానికి ఎంతో విధిగా కృషి చేస్తుంది అనుకుందాం, చేస్తుంది. ఈ ట్రస్ట్ లైట్ జరిగిందని అని చెప్తే మరి ఎలాంటి చర్య చేసుకుంటారు? అంటే రాజీనామా చేస్తే సరిపోతా? మరి రాజీనామా చేస్తే ఇంకోటి వచ్చాడు, ఇంకోటి దొంగతాడా, ఇంకో దానికి వీడియో ఇచ్చాడా?
ఎందుకంటే వాళ్ళ మీద ఎవరైతే కఠిన చర్య ఉండదో ఉండనప్పుడు ఏం మాట ఏం చేస్తారా, 4 రోజులు సస్పెండ్ చేస్తారు, వీళ్ళు కాకపోతే ఇంకో దగ్గర బతాడు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి చర్య తీసుకుని బాగుంటుంది, ఎలాంటి కేసు ఇస్తే బాగుంటుంది ఇంకోసారి తప్పు జరగాలంటే? చెప్పండి, మీరే చెప్పండి. అది అది మరి దీన్ని ఇది పబ్లిక్ ఏ విధంగా చూస్తారనేది మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము ఎట్లా చెప్పినా కానీ దానికి ఇంకో తిరిగి అవుతారు. ఎందుకంటే దీన్ని మళ్ళీ దీని గురించి మాట్లాడనుకో, ఇక దీన్ని మళ్ళీ వేరే విధంగా తీసుకొస్తారన్నాడు. అట్లా మాడతావా ఇట్లా మాడతావా అంటే ఏంటంటే రామ మందిరం అనేది పవిత్రంగా చూస్తున్నాం మన భారతదేశంలో. సరే చాలామంది నచ్చకపోయినా అది మనకు పవిత్రమైన దేవాలయం. ఎందుకంటే మనం రూపాయి చందలు వేసుకొని దాన్ని ఏదో కొన్ని ఏళ్ళ తర్వాత సాధించుకొని కట్టుకున్నాం. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనకి. మరి వాళ్ళకు శిక్ష వేసే బాధ్యత కూడా మనకి ఉండాలి కదా. హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు కొంతమంది చాలా పవిత్రంగా తిరుగుతారండి. ఎందుకంటే నా దేశం బాగుండాలని ప్రేమ, అంటే అందరికి ఉండకపోవచ్చు, కానీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి, మరి మన దేవుని కాపాడడానికి కూడా రక్షణ లేకుండా పోతుంది. ఇక్కడ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. దీని మీద స్ట్రై తీసుకుంటారు వాళ్ళకు కట్టి సస్పెండ్ రాజీనామా చేసి మామూలుగా కట్టే చర్య ఉండాలి. ఇంకోటి దొంగతనం చేయాలన్నా ఇంకా చేయాలన్నా అరే ఇట్లా ఉంటుందా అని చెప్పి భయపడతారు కూడా. ఇక్కే కాదు, చిన్న గుళ్ళలో కూడా చేస్తాకుంటారు. దొంగతనం చేసుకుంటా ఉండాలడానికి ఎటువంటి చర్య చేసుకోవాలి, ఎటువంటి శిక్ష పడితే బాగుంటుందో మీరు ఆలోచించి ఇది చేసుకోవాలి. వచ్చింది ఒక నిమిషం. ఇదేంటి సార్ ఇదేంటి సార్ పెద్ద హెడ్లైన్లో అంటే ప్రాబ్లం కూడా అంత పెద్దగా ఉందన్నాడు. చదువు సాంకేతిక లేని వారికే బాధ్యతలు, ఓట్లకు సాయం చేయలేని స్థితిలో బిఎల్ఓలు, 2002 ఓటర్ జాబితాలో పేరు వెతకడంలో వైఫల్యం, అవగాహనలో రాజకీయ కార్యకర్తలే మెరుగు. చదువుకున్న కన్నా రాజకీయ నాయకుల కార్యకర్తలు వాళ్ళే మెరుగంట. అది చెప్తాయి. రాజధానిలో ఓటు ఒక చోట, ఉండేది మరొక చోట. 1,00,000 మందికి ఏం చేయాలో చెప్పేవారు లేరు. ఎంత భారం, ఎంత కాలము, స్పష్టత లేదు. నిమ్మకు నీరెక్కినట్టు బిఎల్ఓలు ప్రవర్తన. డెడ్ లైన్ ముంచుకొచ్చాక సంక్షోభ పరిస్థితి. ఏ రోజుకు ఆ రోజు నివేదికలు చెప్తేనే మంచిది. ఏంటంటే ప్రజల బాధ ఏంటంటే, సరే ఏదైనా గవర్నమెంట్ అని తలపెడితే దానికి అసలు వాళ్ళకు అర్హత ఉందా, దాని మీద ఏమైనా అవగాహన ఉందా, లేకపోతే కొన్ని రోజులు ఏమైనా ట్రైనింగ్ ఇద్దామా, వాళ్ళకి చదువు వచ్చా రాదా అనేది కూడా కొంచెం చూసుకోవాలి. పూర్తి వాళ్ళకి పేపర్లు ఇచ్చి పంపిస్తే వాళ్ళకేమో చదువు రాకపోతే ఏమైనా. సరే కొంచెం వివరాలకు వెళ్దాం. ఒక ఉద్యోగి చెప్పారు, ఎందుకంటే ఆ బిఏలో పంపించిన ఒక ఉద్యోగి ఆమె బాధ చెప్పుకుంటున్నాడు. అంటే ఆమెది కూడా ఏం తప్పలేకపోవచ్చు, ఆమె చెప్పుకున్నా కానీ ఇలాంటి జరిగిందట. నేను 20 ఏళ్ళుగా ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నా, చేస్తున్నా. చాయ్, నీళ్లు, స్నాక్స్ ఇవ్వడమే నాకు తెలుసు. ఇప్పుడు బిఏలుగా డ్యూటీ వేశారు. యాప్లో వివరాలు ఎలా నమోదు చేయాలో, 2002 జాబితాలో పేరు ఎలా చూడాలో నాకు తెలియడం లేదు సార్. పాప ఆమెది కూడా ఏం లేదు. ఏదో ఆమె చదువు తగ్గట్టుగా ఒక ఉద్యోగం వచ్చింది, అలా ఆయనకు ఆఫీస్ బాయ్లకు చేస్తుంది. ఆమెకి ఏందని ఆఫీస్ బాయ్ చేస్తుంది కాకపోతే అది ఆఫీస్ కూర్చోడం, వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం, ఛాయ్ ఇవ్వడం, స్నాక్స్ ఏమంటే తెచ్చి చెప్పాను. నాకు 3 నెలలు తెలుసు. నా డ్యూటీ నాకు అదే అనుకుంటుంది. కొత్తగా చదువుకున్న వాళ్ళకి పేపర్లు ఇచ్చి పెడితే వాళ్ళకి ఏం చేస్తారు, ఏం వెతుకుతారు ఫోన్లో. మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, ఫోన్లు అందరూ చూస్తారు ఎత్తుకుతారు అంటారు. ఏం చేస్తారు వాళ్ళు మామూలుగా రీల్స్ అటువంటి మేము చూసుకునేది అలవాటు ఉంటుంది. ఇటువంటి పరిస్థితి. మరి దీన్ని ఈ విషయంలో గవర్నమెంట్ లోపం అంటావా, నియమించిన అధికారుల లోపం అంటావా? ఇప్పుడు ఫస్ట్ వచ్చేది గవర్నమెంట్ చూసుకోవద్దా అంటుంది. అదొక ఫస్ట్ నింద మనకు గవర్నమెంట్ మీద
వేయడం మనకు అలవాటే లేదు. అది అందరికీ అప్పుడు అది అందరికీ అలవాటు. కానీ అసలు మర్చిపోతాం, ఎవరిని అడగాలో అడగ ఎవరి మీద పడతాం. ఒకటి సరే, ఒక ఏదో ఒక విషయం కోసం దేని ఒకటి సర్వే చేపిస్తుంది గవర్నమెంట్ అనుకున్నాం. ఒక అధికారులకు అది అప్పచెప్తుందా? ఒకరికి దానికి ఒక కమిటీ వేసి ఒకరికి దానికి ఒక హెడ్ని పెడుతుందా? ఆయన చూసుకోవాలి కదా, ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి బాధ్యత ఇస్తున్నాం, ఎవరికి. బయట చదువుకున్న వాళ్ళు ఎవరైనా కొంతమంది మన మామూలుగా ఓటర్లప్పుడు అది పిలిపించి ఎంతో డే వైజ్ ఇచ్చి పంపిస్తారు కదా సర్వే, అట్లనే పంపిస్తాయి. ఇప్పుడు చదువుకోవాలని పంపించి మరీ ఎంత ఇచ్చేస్తారండి. తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్యదర్శిగా నియమించి ప్రకటన చేసింది. సిఎస్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, పారిశ్రమలు ఐటీ శాఖ స్పెషల్ సిఎస్గా అదనపు బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జేషన్ రంజన్, వికాస్ రాజన్ల నుంచి కూడా పోటీ. సంజయ్ వైపే మొగ్గు చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర ఉమ్మడి ఏపీ తెలంగాణలో జాజు కీలక బాధ్యతలు. సీఎం సలహాదారులు ఎక్స్ ఆఫీసర్ స్పెషల్ సిఎస్గా రామకృష్ణరావును నియమించిన ప్రభుత్వం. అంటే రామకృష్ణ వీరభద్రు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ జాజును నియమితులు అయ్యారు. సంజయ్ 1992 బ్యాచ్ అధికారి. ఇదే బ్యాచ్కు చెందిన మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ జేషన్ రంజన్, వికాస్ రాజుల నుంచి పోటీ ఎదురైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంజయ్ వైపే మొగ్గు చూపారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంజయ్ తాను సీఎస్గా రావడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డి ఆయన సీఎస్గా పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం సీఎస్ కె రామకృష్ణరావును పదవి కాలము ఈ నెల 30లో ముగిస్తుంది. అంటే ఆల్రెడీ ఈయన పోయి కలిసినట, ఢిల్లీకి సీఎం పర్యటన పోయేటప్పుడు కలిసి, సార్ నేను చేయడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను ఉత్సాహం ఉన్నాను, నాకు ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటే, సరే ఆయన బాధ్యతలు బాగానే ఉన్నాయి చెప్పేసి ఆయన గురించి సరే ఆయన కూడా ముఖ్యమంత్రికి మంచి సలహాలు ఇస్తే మంచిగా ఉంటూ వచ్చాడు. రామకృష్ణ ఇప్పుడున్న ప్రజెంట్ ఆయన ఈ నెల 30 తారీఖు నాడు ఆయన పదవీకాలం ముగించనుండేది.